ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామమందు మీకు అందరికీ వందనాలు. దైవజనులు టీడీ ప్రసన్న కుమార్ గారు అమెరికా దేశంలో ప్రస్తుతం సేవలో ఉన్నారు. దైవజను యొక్క ఆత్మాభిషేకం కొరకు, మరి ఆ ప్రాంతంలో జరిగేటువంటి ప్రజల యొక్క రక్షణ కార్యాల కొరకు, ఆ దేశంలో జరిగేటువంటి స్వస్థత కార్యాల కొరకై మీరందరూ మీ ప్రార్థనలో భారంగా ప్రార్థించవలసిందిగా ప్రభు నామమందు మేము కోరుతున్నాము. అమెరికా దేశంలో జరిగించేటువంటి పరిచర్య యొక్క కొన్ని వివరాలు. జూలై 3వ వారము సియాటిల్, జూలై 24వ తేదీ డెలవేర్, జూలై 25వ తేదీ రోడ్ ఐలాండ్, జూలై 28 మరియు 29 తేదీలందు రిచ్మండ్, జూలై 31వ తేదీనందు బోస్టన్, ఆగస్టు 1 మరియు 2వ తేదీలో న్యూజెర్సీ. ఈ స్థలములే కాకుండా పెన్సిల్వేనియాలో కూడా సువార్త స్వస్థత సభలు జరిగే అవకాశం ఉంది. అమెరికా దేశంలో జరిగే సువార్త స్వస్థత సభల యొక్క వివరాలు, మరి దైవజనులు డాక్టర్ టీడీ ప్రసన్న కుమార్ గారి యొక్క వివరాలు తెలుసుకొనగలిగినట్లయితే చీఫ్ కోఆర్డినేటర్ టి దివాకర్ గారిని సంప్రదించవలసినగా కోరుతున్నాం. వారి యొక్క మొబైల్ నంబర్ 001-404-861-7069. చూడండి, తిరిగి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఈ భాగంలో గమనిస్తే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి నేను భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఎప్పుడు ప్రభువుకు ఒక లక్షణం. ఇంతవరకు మనం చూసినటువంటి భాగం లూకా 7:1లో ఆనాటి పరిచర్య సంపూర్తిగా నెరవేర్చినాడు. యోహాను సువార్త 17:4లో అప్పటి వరకు ఆ 3.5 సంవత్సరాలలో ప్రభు చేసినటువంటి పని సంపూర్తిగా నెరవేర్చినాడు. ఎప్పుడు కూడా గిల్టీగా నిలబడకూడదు. ఒక లెక్చరర్ అయినా టీచర్ అయినా హోంవర్క్ ఇస్తారండి విద్యార్థులకు. హోంవర్క్ చేసినారా, ముఖ్యంగా చిన్నపిల్లల క్లాస్లో అయితే 3వ తరగతి 5వ తరగతి అనుకుందాం, హోంవర్క్ చేస్తారా అనగానే పిల్లలు వెంటనే లేచి నిలబడతారు. సార్ నేను చేసినాను సార్, లేదా టీచర్ నేను చేసిన. ఎందుకు? ఆ ధైర్యం. చేసినారు కాబట్టి ధైర్యం. చేయకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా, మెల్లిగా తల వంచుకుంటారు, దాచిపెట్టుకుంటారు, ఎక్కడ నోట్బుక్స్ చెక్ చేస్తారో భయం. ఎప్పుడు కూడా మన జీవితంలో తెలుసుకోవాలి, దేవుని దగ్గర అపోస్తలుడైన పౌలు చెప్తాడు కదా, సిగ్గుపడనక్కరలేని పరిచారకుడుగా ఉండాలి. వెన్ వి స్టాండ్ బిఫోర్ ద లార్డ్, తల ఎత్తుకొని నిలబడాలి. ఆ విధంగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క సేవా జీవితాన్ని మనం మలచుకునేటువంటి వారంగా ఉండాలి. తిరిగి దేవుని వాక్యంలోనికి వచ్చినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము 2వ వచనం. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడకుడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. ఈ భాగంలో గమనిస్తే, శతాధిపతికి ప్రియుడైనటువంటి దాసుడు ఒకడు. దీన్ని 2 రకాలుగా మనం విభజించాలండి. ఒక దాసుడు తన యజమానికి ప్రియుడుగా ఉంటున్నాడు. అంటే ప్రతి దాసుడు కూడా తన యొక్క యజమానికి ప్రియుడై ఉండాలి. రెండవదిగా చూస్తే, ఇక్కడ ఒక యజమాని ఉంటున్నాడు, తాను ప్రేమించేటువంటి ఒక దాసుడు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యాలు చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి వారులారా, దేవుని సేవలోనైనా, కుటుంబంలోనైనా, పనిలో విషయంలోనైనా అన్నిటికంటే డామినేటింగ్ ఫోర్స్ ఏదంటే లవ్, ప్రేమ. ఆ యొక్క ప్రభు చేసిన గొప్ప అద్భుతం వెనక ఉండేటువంటి ఒక బలమైన ఫోర్స్ ఏదంటే శతాధిపతి తన ఇంటిలో పడి ఉండేటువంటి దాసుడు. ప్రేమైన వాళ్ళ కాదు, అంతకంటే మించి దాసుడిని ఎంత ప్రేమిస్తుంటున్నాడు అనేది. ఆ ప్రేమ చేత శతాధిపతి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే తన దాసుడి కొరకై కన్సర్న్ కలిగినటువంటి ఒక దైవ సేవకుడిగా మనం చెప్పవచ్చు. ఒక డిఎస్పి ఫోన్ చేశారు నాకు. చాలా సందర్భాల్లో నాతో ఫోన్లో మాట్లాడుతూ ప్రార్థన చేయించుకుంటుంటారు. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఒక వింత ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తారండి. ఏదంటే, తన దగ్గర పనిచేసేటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ అనుకుందామా, ఆ వ్యక్తి కొరకే ప్రార్థన చేయమని అడగడం ప్రారంభిస్తాడు. నిన్న రాత్రి 9 గంటలకు ఏంటంటే, తన యొక్క వెహికల్ డ్రైవ్ చేసేటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్, అతనికి చాలా సీరియస్ కండిషన్లో ఉంటున్నాడు, హార్ట్ ప్రాబ్లం చేత అడ్మిట్ అయినాడు, కోమాలో ఉంటున్నాడు, బ్రతికే పరిస్థితి లేదు, దయచేసి ప్రార్థన చేయండి. ఆ టైంకి నేను ఫోన్ ఎత్తలేదు. సో కడపలో ఉండేటువంటి వాళ్ళ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఆ కానిస్టేబుల్ పంపించి, బ్రదర్ను సెల్ ఆన్ చేయమని చెప్పండి, ఐ వాంట్ టు టాక్ విత్ బ్రదర్. ఎప్పుడు ఆ యొక్క డిఎస్పి ఫోన్ చేసినా కూడా
అనేక సందర్భాల్లో తన కొరకు చేయడండి. ఎప్పుడు చూసినా కూడా తన దగ్గర పనిచేసేటువంటి కానిస్టేబుల్స్ కొరకు అడుగుతుంటాడు, ఫలానా కానిస్టేబుల్ పరిస్థితి బాగలేదు బ్రదర్, ప్రేయర్ చేయండి. ఏంటి ప్రేమల వాళ్ళారా అంటే తన డిపార్ట్మెంట్లో ప్రభు ప్రేమను చూపించేటువంటి ఒక డిఎస్పీగా ఉంటున్నాడు. ఇక్కడ చూస్తే శతాధిపతి ఉంటున్నాడు, అ మ్యాన్ విత్ కన్సర్న్ అండి. తన దగ్గర పనిచేసేటువంటి దాసుని కొరకైనటువంటి కన్సర్న్ కలిగినటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తిని చూస్తుంటున్నాం. చూడండి, దేవుని వాక్యంలో లూకా సువార్త 8వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చూద్దాం. ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం కదా, యాయిరు వచ్చి తన చిన్న కుమార్తె కొరకు ప్రభువును వేడుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అనేక మంది తల్లిదండ్రులు ఉంటున్నారు, 199 మంది. ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రేమించే వాళ్ళే అండి. ఈ లోకంలో దేవుడు సృష్టిలో కలిగించింది అది తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించడం. అయితే ఆ ప్రేమ చాలదు, అంతకంటే మించిన ప్రేమ కావాలి. ఆ మించిన ప్రేమనే తన పిల్లలను దేవుని దగ్గరికి నడిపించడం. మన జీవితంలో ఎల్లప్పుడూ తెలుసుకోవాలి ఏదంటే, ఇదిగో నా యొక్క పిల్లలకు నేను బట్టలు ఇస్తుంటున్నా, ఆహారం ఇస్తుంటున్నా, స్కూల్ ఫీజు కడతా ఉంటున్నా, హెల్త్ ప్రాబ్లం వచ్చిందో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంటున్నా, ఇంటిలో ఉండేదానికి మంచి కంఫర్ట్స్ ఇస్తుంటున్నా, తర్వాత చక్కటి డ్రెస్ ఇస్తుంటున్నా, ఒకవేళ ఇంటిలో ఏసీ ఏర్పాటు చేస్తున్నా. అది చాలదు ప్రియమైన వాళ్ళారా. బైబిల్లో గమనించినట్లయితే ప్రభు దగ్గరికి ఆ వ్యక్తిని నడిపించేటువంటి తల్లి తండ్రి అవసరం అండి. అందుకే విలాప వాక్యాల్లో రాయబడింది కదా, రేయి మొదటి జామున లేచి తల్లులారా మీ పిల్లల కొరకై మీ చేతులు చాపండి అని రాయబడింది. అదొక బ్యూటిఫుల్ థింగ్ అండి. ఏ కుటుంబంలో అయితే పిల్లలతో సమస్య ఉందో, రిమెంబర్, జ్ఞాపకం పెట్టుకోనండి, పిల్లలతో సమస్య అనేది పెద్ద సమస్య కాదు, తల్లిదండ్రులతోనే సమస్య. బైబిల్ను మనం పాటించినట్లయితే రేయి మొదటి జామున లేచి ఆ పిల్లలు నిద్రించేటువంటి సమయంలో ఈ తల్లి ఈ తండ్రి ఆ పిల్లల కొరకై ప్రార్థన చేయాలి. ద హోల్ ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్. అంతే, ఇంకా సమస్య ఉండదండి. అది ట్రై చేసి చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా. అయితే ఖచ్చితంగా దేవుని టైం అండి. ఏంటి దేవుని టైం? సూర్యోదయం అయిన తర్వాత కాదు, చేయొచ్చు, కాదని చెప్పడంలా, పగలు కూడా చేయవచ్చు. అయితే రాత్రి తప్పకుండా మీ పిల్లలు లేదా మన పిల్లలు నిద్రిస్తూ ఉండగా ఈ తల్లి తండ్రి లేచి వారి కొరకై ప్రార్థన చేయాలి. ఆ సంగతి వారికి తెలియని అవసరం లేదు. వారి నిద్ర లేచే టయానికి మన ప్రార్థనలు వారిని ప్రభు చేతిలో పెట్టేసి ఉంటాయి. అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఈ లోకంలో ఉంటున్నాయి. లాస్ట్ 10 days బ్యాక్ ఒక కంపెనీ జనరల్ మేనేజర్ వాళ్ళ ఇంటికి నన్ను ప్రేయర్ మీటింగ్ ఆహ్వానించినారు. ఆ రోజు నేను జస్ట్ ఇంకా ట్రైన్ టైం అవుతుంది, 10 నిమిషాలు వాక్యం చెప్పినాను నేను. ఆ యొక్క మాటలు ఏంటంటే, దేవుడు ఇహమంది ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు, గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతం ఎత్తము, ఇదిగో నీ గుడారపు స్థలమును విశాలపరచు, ఈ విధంగా వరుసగా దీవెనలు. ఇదిగో నీ యొక్క గుమ్మములు ఏ విధంగా కట్టబడతాయి, పునాదులు ఎలాంటి రాళ్లతో కట్టబడతాయి, నీ గుడారముల తెరలు అన్ని వివరిస్తూ చెబుతూ చివరికి ఒక మాట అన్నాను. అన్నిటికంటే క్లైమాక్స్ ఏదంటే, నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశము పొందుదురు. నీ ఇల్లు ముత్యములతో కట్టబడిన దానికంటే, లేకపోతే నీ యొక్క పునాదులు ఖరీదైనటువంటి రత్నములతో ఏర్పడే దానికంటే నీ యొక్క పిల్లలు యెహోవా వలన ఉపదేశం పొందడం, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అలా ఇంటిలో చెప్పి నేను బయలుదేరినా. అంటే ఆ అధ్యాయంలో ఉండే క్లైమాక్స్ పాయింట్. అవును ప్రేమల వాళ్ళారా, ఇక్కడ యాయీరు వచ్చినాడు, అందరి తండ్రుల్లాగా అతనికి తన పిల్లల మీద ప్రేమ ఉంది. బట్ దిస్ ఇస్ అ డిఫరెంట్ కన్సర్న్. ఏదంటే ప్రభు దగ్గరికి ప్రేయర్ రిక్వెస్ట్ చేసుకొని రావడం. చూడండి, దేవుని వాక్యాలు చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఇక్కడ కూడా ఒక తల్లి, వరుసగా చూసాం. ఒక యజమానుడు దాసుని కొరకే ప్రార్థన చేయడం. నంబర్ 2, ఒక తండ్రి తన కుమార్తె కొరకే ప్రార్థన చేయడం. నంబర్ 3, ఒక తల్లి తన కుమార్తె కొరకే ప్రార్థన చేయడం. అంటే ఖచ్చితంగా ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ పిల్లల కొరకే ప్రార్థన చేయాలి, మానక మొరపెట్టుతుండాలండి. ప్రత్యేకంగా ఈ దినాలు అత్యంత భయంకరమైనటువంటి దినాలు. మనకందరికీ తెలుసు, పాపం అనేటువంటిది బహిరంగం అయిపోయింది. పాపములో దాపరికం అనేటువంటిది లేదు. ఆ విధంగా పాపము ప్రాకుతుండేటువంటి రోజులు ప్రేమైనటువంటి వాళ్ళ. ద ఓన్లీ థింగ్ దట్ కెన్ ప్రొటెక్ట్
ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్. ఏంటంటే తల్లి తండ్రి చేసేటువంటి ప్రార్థన. బైబిల్లో రాయబడింది కదా, ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టడం, కేకలేస్తూ ప్రార్థన చేయడం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన జీవితంలో మనం తెలుసుకోవాలి, హౌ మచ్ టైం వి స్పెండ్ ప్రేయింగ్ ఫర్ అవర్ చిల్డ్రన్. మన పిల్లల కొరకు ఎంత సమయం మన ప్రార్థనలో పెడుతుంటున్నాం. రేయి మొదటి జామున ఎప్పుడు కూడా ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి, నీవు ప్రార్థన చేసేది నీ పిల్లలకు తెలియనంతగా. అంటే వారు నిద్రించే సమయంలో తప్పకుండా ఒక టైం మేలుకొని వారి కొరకే ప్రార్థన చేయాలి. ఒక టైం ఉండాలండి. నేను ఎప్పుడు ఇదే అనుకుంటాను, దేవా వారు నిద్ర లేచే సమయానికి నా ప్రార్థనలు వాళ్ళని కవర్ చేసేయాలా, నా ప్రార్థనలకు జవాబుగా మీ విశ్వాస్యత వారిని పూర్తిగా కవర్ చేయడం ప్రారంభించాలి. దెన్ అవర్ చిల్డ్రన్ విల్ బి మైటీ విట్నెసెస్ ఇన్ ద డేస్ టు కమ్. రాబోయే రోజుల్లో ప్రేమైన వాళ్ళ వారి శక్తి గల దేవుని సాక్షులుగా ఉండడం ప్రారంభిస్తారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం, ఒక గొప్ప ప్రవక్త యొక్క సాక్ష్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడగుదును. గొప్ప సేవకులంతా గొప్ప ప్రార్థన పరులే అండి. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మినిస్ట్రీ? ప్రియమైనటువంటి వారులారా, నీవు ఎంత ప్రార్థిస్తున్నావు అనే దాని మీద ఆధారపడుతుంది. పరిచర్య కంటే ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. అందుకే కదా మోషే అంటాడు, ప్రభువా నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను వెళ్ళనంపవద్దన్నాడు. ఐ డోంట్ వాంట్ దిస్ మినిస్ట్రీ ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బీ విత్ మీ. అంటే దేవుడు అన్నాడు, మోషే ఈ ప్రజలు లోబడనులని వారు, వాళ్ళు ఎప్పుడు కూడా తిరుగుబాటు చేసే స్వభావం ఉండేవారు, కాబట్టి నా దూతను పంపిస్తాను, భయపడొద్దు అన్నాడు. మోషే అన్నాడు, ఐ డోంట్ వాంట్ ఎన్ ఏంజెల్ మై లార్డ్, ఐ వాంట్ యూ టు బీ విత్ మీ. దేవదూతలు మంచిదే, పరలోకపు అనుభవాల కంటే, ఇదిగో దేవదూతల అనుభవాల కంటే నాకు నీవు కావాలి ప్రభువా. ప్రేమల వాళ్ళారా, అది ఒక నిజమైన దేవుని సేవకుని లక్షణం. పరిచర్య అంతా వదిలిపెట్టేసి, లేకపోతే పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అంతా వదిలేసి 40 రోజులు కొండ మీదకి ఎక్కిరమంటే వెళ్ళి కూర్చొని ఉంటాడు. హీ లవ్స్ టు స్పెండ్ విత్ ద లార్డ్. అనేక మంది దేవుని సన్నిధి కంటే కూడా అడ్మినిస్ట్రేషన్ ఎక్కువగా కోరుతారు. లేకపోతే ఈ అధికారం నాకు కావాలి, ఈ పవర్ నాకు కావాలి, నేను ఈ విధంగా ఉండాలి. నో, అధికారాలు కోరేవారు బైబిల్లో రాయబడింది కదా, కోరహు కుమారులాగా భూమి నెర విడిచి వారిని మింగేసింది. అయితే అధికారము కోరకుండా ప్రభువును కోరేటువంటి వారు వారి జీవితంలో పైకి ఎగసిపోయినటువంటి వారే ప్రేమైన వాళ్ళ. చూడండి, ఇక్కడ వాక్యంలో గమనిస్తే ఆ యొక్క సమూయేలు అంటున్నాడు కదా, ప్రార్థన చేయుట మానుట వలన. మళ్ళీ చదువుకుందాం ఆ భాగం 12:23. నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన. అంటే అర్థమేది, ఒకప్పుడు ప్రార్థన చేసేవాడే, ఎందుకో ఒకవేళ మానుకుంటే, ఆ మాట చూడండి, ఒక గ్రేట్ ప్రేయర్ వారియర్. చాలా మంది ప్రార్థన పరులై ఉంటారండి. శుక్రవారం ఉపవాస ప్రార్థన చేసేవారుగా ఉంటారు, లేకపోతే కుటుంబంలో ప్రార్థన చేసేవారుగా ఉంటారు. అయితే ప్రార్థన చేసే నీవు ప్రార్థన మానుకున్నట్లయితే బైబిల్ చెప్తుంది కదా, యెహోవాకు విరోధముగా పాపం చేసిన వారమైతాం. జాగ్రత్త సుమ, మన జీవితంలో తెలుసుకోవాలి. ఒకప్పుడు ప్రార్థన చేసి మానుకొనుట వలన బైబిల్ చెప్తుంది కదా, యెహోవాకు విరోధముగా పాపం. ఎంత పెద్ద పాపం, యెహోవాకు విరోధంగా. చూడండి, తిరిగి చూస్తాం మనం సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చెయ్యును, కానీ ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చెయ్యును అనెను. మనకు తెలుసు ఈ యొక్క మాట ఏ సందర్భంలో చెప్పబడింది. ఆ యొక్క షిలోహు ప్రార్థనా మందిరంలో భయంకరమైన పాపం జరిగింది, జరుగుతూ వచ్చింది, వ్యభిచారం అనేటువంటి పాపం. అప్పుడు పలకబడిన మాట, యెహోవాకు విరోధముగా ఎవరైనా పాపం చేస్తే క్షమాపణ ఎక్కడుంది అన్నారు. అంటే దేవుని మందిరములో వ్యభిచారం చేసిన దానికి ఆ దైవ సేవకుడు చెప్పిన మాట, యెహోవాకు విరోధముగా పాపం చేయడం, దానికి క్షమాపణ లేదన్నాడు. ఎస్, ఇప్పుడు సమూయేలు అంటున్నాడు, అదే మాట వాడుతున్నాడు, నేను ప్రార్థన చేయడము మానినట్లయితే కూడా యెహోవాకు విరోధంగా పాపం చేసినట్లే. ఒక దేవాలయంలో వ్యభిచారం చేయడం ఎంత భయంకరమో, ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థన మానుకుంటే ఈక్వల్లీ గ్రేట్ సిన్ అండి. అంతే భయంకరమైనటువంటి పాపం. మన జీవితంలో తెలుసుకోవాలి, ప్రార్థన దగ్గర కాంప్రమైజ్ కావద్దు, ప్రార్థన దగ్గర తగ్గవద్దు, ప్రార్థన దగ్గర నీ తీవ్రత తగ్గకూడదు, ప్రార్థనలో ముందుకు సాగాలి, ప్రార్థన ప్రభు దగ్గర గడిపే అనుభవాలలో ఎన్నడూ వెనక తగ్గవద్దు. ప్రేమైన వాళ్ళారా, మొదట ప్రార్థన,
మొదట ప్రార్థన అంతే. తర్వాత ఇక ఏదైనా దేవుని వాక్యాలు చూస్తే దయచేసి చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మ్రిక్కిరి బ్రతిమాలుకొనిరి. ఈ మాట చాలా చక్కగా ఉంటుందండి. వీళ్ళు వచ్చి ఈయన మనకు సమాజ మందిరాన్ని కట్టించాడని చెబితే ప్రభు దాన్ని అంగీకరించినాడు. ప్రభువుకు ఉండేటువంటి ఒక లక్షణం వచ్చేసి ఎదిరించే స్వభావం కాదు. ఏం కట్టిస్తే ఏమి, అసలు నాకు మందిరం అవసరమా, నేను దేవాలయంలో నివసించేవాన్న, భూమి ఆకాశములు పట్టజాలని వ్యక్తిని కదా, ఈ విధంగా ఆర్గ్యూ చేయలేదు. కానీ హీ సెడ్ ఎస్, ఒక పొలైట్ ఎస్ అన్నమాట. మన జీవితంలో దేవునికి మనం ఏమి ఇచ్చినా, దేవునికి మనం ఏమి చేసినా ప్రియమైనటువంటి వారులారా, ఏదంటే దేవుడు దాన్ని అంగీకరించడం ప్రారంభిస్తాడు. దేవుడు దాన్ని ప్రేమతో అంగీకరించడం ప్రారంభిస్తాడు. ఆ యొక్క గుంపు వచ్చి చెప్పినారు, యేసు ప్రభువా ఇతడు మనకు సమాజ మందిరాన్ని కట్టించాడు. నో, అన్యులేంది మనకు సమాజ మందిరం కట్టించడం, అన్యులు కానుకలు ఇవ్వకూడదు, రక్షించబడినటువంటి వారే కానుకలు ఇవ్వాలి. ఈ వేదాంతం రాద్ధాంతం అక్కడ లేదు. కానీ జీసస్ రెస్పాండెడ్ పాజిటివ్లీ. ఆ యొక్క శతాధిపతి అన్యుడు అతడేంటి సమాజ మందిరం కట్టించడం, యూదులు లేరా, ధనవంతులైన ఇశ్రాయేలీలు లేరా అని చెప్పి ప్రభు మాట్లాడలేదు. ఆ అన్యుడైన శతాధిపతి కట్టిన సమాజ మందిరాన్ని ఆ యొక్క పెద్ద కానుక ప్రభు యాక్సెప్ట్ చేశాడు. ప్రియమైనటువంటి వారులారా, మన జీవితంలో తెలుసుకోవాలి. చూడండి, బైబిల్లో గమనించినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. చూడండి, కావున యేసు వారితో కూడా వెళ్ళాను. కావున అంటే తాను దేవునికి సమాజ మందిరం కట్టించాడు అని చెప్పి రొమ్ము విరుచుకుంటూ ప్రభు దగ్గరికి రాలేదు. కానీ ఈ భాగాన్ని బట్టి చూస్తే ఎంత తగ్గించుకుంటున్నాడంటే ఒక గుంపును పంపించినాడు, వెళ్ళి మీరు చెప్తారా ప్లీజ్. ఎందుకంటే చూసేదానికి అధికారి, రెండవదిగా ధనవంతుడు, సమాజ మందిరాన్ని కట్టించేంత ఆర్థిక స్తోమత కలిగిన వాడు. అయితే వీళ్ళంటున్నారు ఇతడు యోగ్యుడు అంటున్నారు, అతడు అంటున్నాడు నేను యోగ్యుడిని కాదు ప్రభు నీ దగ్గరికి వచ్చేదానికి అంటున్నాడు. ప్రపంచము మరల గురించి యోగ్యుడు అని చెప్పవచ్చు, అయితే మనం చెప్పాలి నేను యోగ్యుడిని కాదు, నాకు అసలు అర్హత ఏముంది, నేను అందరి బిలీవర్స్ కంటే తక్కువ వాడిని. అవును ప్రభువుల వాళ్ళ, ఎంత తగ్గించుకుంటాం దేవుని సన్నిధానములో. మనం నేర్చుకోవాల్సిన మహా గొప్ప పాఠం ఏదంటే హంబుల్ యువర్ సెల్ఫ్. తగ్గించుకోవడం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో తిరిగి మనం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ప్రభువుకు ఒక లక్షణం ముందు చూసాం కదా, లూకా 7:6లో యేసు వారితో కూడా వెళ్ళినాడు. లూకా 24:15 చూస్తున్నాం, యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. అనేక సందర్భాల్లో ప్రియమైన వాళ్ళారా, ప్రభు మన దగ్గరికి వచ్చి నడవడం మనకు తెలియదు. జస్ట్ లైక్ ఏంటంటే, ఇది పుట్టినటువంటి పసిబిడ్డ ఉంటుంది, ఒక రోజు 1 నెల వయసు ఉండేటువంటి శిశువు. ఆ యొక్క శిశువు దగ్గర ఎన్నిసార్లు తల్లి ఉంటుందో ఆలోచన చేయండి. బట్టలు మార్చాలి, స్నానం చేయించాలి, తరువాత పాలు దాపించాలి. అయితే అనేక సందర్భాల్లో ఈ పసి కందుకు ఆ యొక్క తల్లి ఏమేం చేసేది, దగ్గర ఉండేది, తర్వాత చూసుకునేది తెలియదండి. ఇన్ ద సేమ్ వే మన ఆత్మీయ జీవితాల్లో ప్రభు మన దగ్గర ఉంటున్నాడు, ప్రభు మనతో నడుస్తుంటున్నాడు, ప్రభు మన వెంట ఉంటున్నాడు. మనం నిద్రించే సమయంలో ప్రభు మేలుకొని ఉంటాడు. ఎస్, నాకు అన్నిటికంటే ఒక గొప్ప ఆశ్చర్యం ఏదంటే, ఒక స్నేహితురాలనైనా ఒక అరగంట కూర్చోండి, నేను ఇంట్లోకి వెళ్ళి కాఫీ తాగి స్నానం చేసి వస్తాను అంటే ఇంతసేపా తంగి చూస్తుంటారు. అయితే దేవుడు రాత్రి మనం పడుకున్నది మొదలుకొని తెల్లవారి నిద్ర లేచే వరకు కామ్గా మన దగ్గర తోడుగా ఉంటాడండి. నాకు అనిపిస్తుంది, ఎవరైనా అంత టైర్సమ్ వెయిటింగ్ కలిగి ఉండగలరా? అల్లసటతో కూడినటువంటి వెయిటింగ్ అంతే. ఎప్పుడు తెల్లవారుతుందా అని కాదు, కానీ ఇట్స్ బికాస్ ఆఫ్ లవ్ అంతే. అది ప్రేమ మాత్రమే. బైబిల్లో చూస్తే 3 సంవత్సరాలు విడవకుండా కరువు రావడం దావీదు కాలంలో. అప్పుడు దావీదు దేవునికి ప్రార్థన చేస్తాడు, దేవా ఏం చేస్తే ఈ కరువు పోతుంది, గిబియోనీయులను అడగండి. ఓకే, గిబియోనీయులు ఏం చేస్తారు, సౌలు ఇంటి వారిలో 7 మందిని తీసుకొని వచ్చి ఉరి వేసేయండి, చంపేయండి, అప్పుడు పాప ప్రాయశ్చిత్తం అవుతుంది. ఓకే, సౌలు కుటుంబానికి చెందిన 7 మంది మగపిల్లలను తీసుకొని ఒక కొండ మీదకి వెళ్ళి ఉరిదీస్తారు. ఉరిదీస్తే
వాళ్ళు చచ్చిపోతారు. తల్లి వెళ్ళి ఎదురుగా కూర్చొని ఉంటుందంట. తల్లి వెళ్ళి కూర్చొని ఉంటుంది. పక్షులు శరీరముల మీద వాలకుండా, అడవి జంతువులు వచ్చి ఆ యొక్క శవములను తినకుండా పగలు రాత్రి కావాలంటుంది. ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక తల్లి అన్ని శవముల దగ్గర రాత్రి కూర్చోవడం సాధ్యమా? శవము మొదటి రోజు గడిచిందంటే వాసన వస్తుందండి. అడవి జంతువులని రావడం ప్రారంభిస్తాయి. ఈమెకు భయం లేదా? పగలు కూర్చొని ఉంటుంది, రాత్రి కూర్చొని ఉంటుంది. ఎందుకు? తన కుమారుల శవములు. ఆ యొక్క తల్లి ప్రేమ దగ్గర ఇంత సమయము కూర్చుంటున్నానే అనే తలంపు లేదు. అలాగే మనం రాత్రి పడుకొని తెల్లవారి నిద్రలేయగానే ఒక్క సంగతి జ్ఞాపకం చేసుకుంటాను నేను చాలా సందర్భాల్లో. అందుకే ఈ పాట నేను ఎప్పుడు వాడుకుంటా, రేయంత కాచితివి మరుదినం ఇచ్చినావు ప్రభువా. రేయంత నేను నిద్రపోతున్నా, ఐ డోంట్ నో వాట్ హ్యాపన్స్ టు మీ, ఏం జరుగుతుందో నాకు తెలియదు, అయితే మేలుకొని నా ప్రక్కలో కూర్చొని ఉంటాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన జీవితంలో తెలుసుకోవాలి వాట్ గాడ్ ఈస్ టు అస్. దేవుడు మన జీవితాల్లో ఏమై ఉంటున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 11. ఎందుకు బాగా చదువుతున్నామంటే, వారు వచ్చినటువంటి ఆ గుంపు ఆ శతాధిపతిని చూసి చెబుతూ మిక్కిలి బతిమాలకున్నారట. కాబట్టి యేసు తానే దగ్గరికి వచ్చినట్లుగా వ్రాయబడింది. మళ్ళీ ఈ భాగాన్ని చూద్దాం. దానియేలు 6:11. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బ్రతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయములోను బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవరినో ప్రార్థన చెయ్యకూడదు. ఈ భాగంలో గమనిస్తే దానియేలు బతిమాలు కొనుచు ప్రార్థించేటువంటి వాడు. ప్రబల వాళ్ళారా, ఒక సవాలు ఒక దైవ సేవకునికి ఒక ఛాలెంజ్ ఈరోజు వేస్తుంటున్నారు. ఏదంటే, ఏదైనా మీ జీవితంలో ఇంతవరకు జరగలేదని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఏం లేదు, సింపుల్ యు డూ వన్ థింగ్. రాత్రి ప్రార్థనలో కూర్చోనండి, బతిమాలడం ప్రారంభించండి. ఎంతసేపు బతిమాలుతారో అంతసేపు బతిమాలండి. దెన్ సీ వాట్ హ్యాపన్స్. అంతే. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. నా జీవిత సాక్ష్యం ప్రేమైన వాళ్ళ ఇది నా జీవిత సాక్ష్యం అని నేను చెప్తున్నా. ఐ లెర్న్డ్ దిస్ ప్రేయర్ ఫ్రమ్ డానియల్. దానియేలు దగ్గర నుంచి ఇది నేను నేర్చుకున్నా. దానియేలు 6వ అధ్యాయంలో ఉండే పరిస్థితి ఏదంటే, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు చట్టమును అనుసరించి రాజాని శాసనం మారేదానికి వీల్లేదు. బైబిల్లో చూస్తే చివరికి రాజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రయత్నించినాడంట దానియేలు విడిపించేదానికి. రాజు చేత కాదు, ప్రజల చేత కాదు, అంటే ఆ దేశంలో ఉండే చట్టం అంత పటిష్టమైంది. అయితే ఒక్కటి వర్క్ అయిందండి. దానియేలుకు రాజుకు ఉండే ఇంటిమసీ ఎవరికి లేదు, అంత క్లోజ్ వీళ్ళిద్దరు. అయినా కూడా అది కూడా పని చేయాల, చట్టము పని చేయాలి, ఏది పని చేయకుండా ఉంది. అంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఒక్కటి పని చేసిందండి, బతిమాలుచు ప్రార్థన చేయడం. దేవుని అడగొచ్చు మీరు, ప్రభువా మీ ఆత్మను పంపండి. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ హూ రెస్టెడ్ ఆన్ డానియల్. దానియేలు మీద నిలిచిన ఆత్మ నా మీద నిలబడాలి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ రాత్రంతా నేను బతిమాలుతాను, వేడుకుంటా, నా ఇంట్లో ఉండే ఈ వ్యక్తి కొరకు, లేదా నా యొక్క చర్చిలో ఉండే ఈ వ్యక్తి కొరకు, లేకపోతే మరి యొక్క సమస్య నిమిత్తమై హోల్ నైట్ బతిమాలడం. ఆ ప్రేయర్ స్టార్ట్ చేయండి. ఎంత భయంకరమైన స్థితిగతులైనా మారిపోయి చంపబడవలసినటువంటి ఆ యొక్క దానియేలు ఒక సాక్ష్యం చెప్తాడు. రాజా, నేను ఏ తప్పు చేయలేదు కదా. ఇదిగో సింహముల గుహలోకి వెళ్ళగానే దేవుడు తన దూతను నా కొరకు పంపించినాడు. ఆ బతిమాలుతూ చేసినటువంటి ప్రార్థనకు దేర్ వాస్ అ మిరాక్యులస్ రిప్లై అండి, ఒక అద్భుతమైనటువంటి జవాబు. ప్రియమైన వారలారా, మన జీవితంలో తెలుసుకోవాలి ఆ ప్రార్థన. అందుకే బైబిల్లో రాయబడింది కదా, ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన చేయొచ్చు. బతిమాలుతూ ప్రార్థన చేయడం అంటే 2 minutes కాదండి, 5 నిమిషాలు కాదండి, ఇట్ మే బి సమ్ అవర్స్ అండి, గంటల తరబడి. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. ధైర్యంగా నేను చెప్తుంటున్నాను, ఇది నా సాక్ష్యం అనేసి. అనేక సందర్భాల్లో, ఐ కెన్ సే అన్ని సందర్భాల్లో జయము పొందినానండి. వెన్ ఐ సిట్ బిఫోర్ ద లార్డ్, ఇక స్టార్ట్ చేస్తాను. ఎప్పుడైతే ఇక నాకు జవాబు రావటం లేదు అని కనుక్కుంటానో, ఫైనల్గా నా మనసులో మెదిలేది దానియేలు 6:11. ఇది అల్టిమేట్ ఆయుధము ప్రభు దగ్గర అని చెప్పి ప్రభు దగ్గర నుంచి ఆయుధాన్ని తీసుకుంటాను. ఐ గో అబౌట్ ప్రే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడి జీవనాన్ని మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి ప్రార్థన ఆయుధాలు దేవుడు మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. చూడండి, దేవుని వాక్యంలోకి వెళితే లూకా 7:7 చూసి మనం ముగిస్తాం. అందుచేత నీ ఎద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము.
అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూడండి, ఈ భాగంలో ఆ గొప్ప శతాధిపతి చెప్పిన మాట, నీ యొద్దకు వచ్చుటకు నేను అర్హుణ్ణి అనుకోలేదు, యోగ్యుణ్ణి అనుకోలేదు. మనమే అట్లా చేస్తామా? ఒక సమాజ మందిరాన్ని కట్టించినాడు. ఒక సమాజ మందిరాన్ని కట్టించాలంటే ప్రియమైన వారలారా, కనీసం ఇప్పుడు అంచనా ప్రకారం అనుకుందాం ఒక 10 లక్షలు అవుతుందండి. ఎందుకంటే ప్రభు కృప వల్ల ఈ యొక్క సమాజ మందిరాలను ఇశ్రాయేల్లో చూసినాను నేను. ఇప్పుడు ఈ శతాధిపతి 10 లక్షలు పెట్టి ఆ యొక్క సమాజ మందిరాన్ని కట్టించినాడు అనుకుందాం. ఇతనికి యోగ్యత లేదా? దేవుని దగ్గరికి వచ్చేదానికి, యేసు ప్రభు దగ్గరికి వచ్చేదానికి అర్హత లేదా? వచ్చినటువంటి గుంపు రిప్రజెంటేటివ్స్ అంటున్నారు, ఇతడు నీ వలన సహాయము పొందుటకు యోగ్యుడు. లెట్ ద హోల్ వరల్డ్ సే, ఇదిగో నీవు యోగ్యుడు అని ప్రపంచం అంతా చెప్పనియండి. నీవు మాత్రం చెప్పాలి, నేను మాత్రం చెప్పాలి, అయ్యో ప్రభువా నేను బిలీవర్ అనిపించుకునే దానికి నాకు యోగ్యత లేదు, అయ్యో ప్రభువా నేను దేవుని సేవకుని అనిపించుకునే దానికి యోగ్యత లేదు. ప్రియమైన వారలారా, రాయబడింది కదా, మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంత శక్తి ఎందుకు రిలీజ్ అయింది చెప్పమంటారా? ప్రభు ఎక్కడో ఉంటున్నాడు, ఇంటిలో దాసుడు పడి ఉంటున్నాడు. ఈ మాట చెబితే ఇప్పుడు అతని పక్షవాయువు తొలగిపోవాలి, అతని యొక్క నరములలో బలం రావాలి, కండరములలో బలం రావాలి, ఫిజియోథెరపీ ఆటోమేటిక్గా జరిగిపోవాలి. ఇంత శక్తి ఒక్కసారి రిలీజ్ అయింది. ఎందుకు చెప్పమంటారా? ఒకటి, తగ్గించుకున్నాడు, చాలా తగ్గించుకున్నాడు. రెండవదిగా ప్రభువు మాటలలో ఉండే శక్తిని అర్థం చేసుకున్నాడు. ప్రభు మాటలలో ఎంత పవర్ ఉంది. దేవుని ప్రియబిడ్డలారా, మన జీవితంలో ఆ విధంగా కోరుతున్నామా? ఎంతగా దేవుని వాక్యాన్ని చదువుతుంటున్నాం, ఎంతగా ప్రేమిస్తుంటున్నాం, అప్పుడే నీ జీవితంలో ఒక సమృద్ధి, ఒక ఆశీర్వాదం అనేది ఉంటుంది. ప్రభు మనతో మాట్లాడుతుండగా తలలు వంచి ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపి అయినటువంటి మా తండ్రి, మీ యొక్క మహిమ గల మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఆ శతాధిపతి ఎంత గొప్పగా అర్పించాడు నాయన, ఎంత గొప్పగా తగ్గించుకున్నాడు ప్రభువా. నిజంగా తండ్రి అతడు అన్యుడే, అయితే విశ్వాసులకు సందేశం ఇచ్చే ఒక వ్యక్తిగా మెరిచినందుకై వందనాలు. మా జీవితంలో కూడా అలాంటి కృప మాకు ఇవ్వండి నాయన, అలాంటి కృప మాకు ఇవ్వండి నాయన తండ్రి, అలాంటి కృప మాకు ఇవ్వండి నాయన. మీ ఆత్మ ద్వారా ఆవరించండి, మీ శక్తి ద్వారా సంధించండి, మీ వాక్యము ద్వారా బలపరచండి, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించండి నాయన. వాక్యము విన్న మీ బిడ్డల జీవితాల్లో స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి నాయన. వింతలు, మహిమగల కార్యాలు జరిగించండి ప్రభువా. నిజముగా స్వస్థపరచండి, నిజముగా అద్భుతాలు చేయండి, నిజముగా మీ ఆశ్చర్య కార్యాలు జరిగించండి, నిజముగా వింతలు జరిగించండి తండ్రి. మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మహిమ మీకు చెల్లిస్తూ యేసు పేరుతో అడుగుతుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామమందు మీకు అందరికీ వందనాలు. దైవజనులు టీడీ ప్రసన్న కుమార్ గారు అమెరికా దేశంలో ప్రస్తుతం సేవలో ఉన్నారు. దైవజను యొక్క ఆత్మాభిషేకం కొరకు, మరి ఆ ప్రాంతంలో జరిగేటువంటి ప్రజల యొక్క రక్షణ కార్యాల కొరకు, ఆ దేశంలో జరిగేటువంటి స్వస్థత కార్యాల కొరకై మీరందరూ మీ ప్రార్థనలో భారంగా ప్రార్థించవలసిందిగా ప్రభు నామమందు మేము కోరుతున్నాము. అమెరికా దేశంలో జరిగించేటువంటి పరిచర్య యొక్క కొన్ని వివరాలు. జూలై 3వ వారము సియాటిల్, జూలై 24వ తేదీ డెలవేర్, జూలై 25వ తేదీ రోడ్ ఐలాండ్, జూలై 28 మరియు 29 తేదీలందు రిచ్మండ్, జూలై 31వ తేదీనందు బోస్టన్, ఆగస్టు 1 మరియు 2వ తేదీలో న్యూజెర్సీ. ఈ స్థలములే కాకుండా పెన్సిల్వేనియాలో కూడా సువార్త స్వస్థత సభలు జరిగే అవకాశం ఉంది. అమెరికా దేశంలో జరిగే సువార్త స్వస్థత సభల యొక్క వివరాలు, మరి దైవజనులు డాక్టర్ టీడీ ప్రసన్న కుమార్ గారి యొక్క వివరాలు తెలుసుకొనగలిగినట్లయితే చీఫ్ కోఆర్డినేటర్ టి దివాకర్ గారిని సంప్రదించవలసినగా కోరుతున్నాం. వారి యొక్క మొబైల్ నంబర్ 001-404-861-7069.